నమస్తే అండి, నా పేరు వెంకట్ మాదే. తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫా నగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుకైతే షోరూమ్ నుంచి డైరెక్ట్గా ఇప్పుడు తీసుకొస్తే ఎలా ఉంటుందో అలాగైతే ఉంది కారు. ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇది టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4G వేరియంట్ అండి, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ ఇది. ఇంకా బండి మోడల్ చూసినట్లయితే 2022 మోడలు. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇంకా బాడీ పరంగా చూసుకున్నట్టయితే ఈ బంపర్ల మీద కూడా 1-2 చోట్ల అది కూడా స్క్రాచెస్ ఉంటే 1-2 చోట్ల అది కూడా కన్ఫర్మ్ అయితే కాదు. ఆల్ ఒరిజినల్ పెయింట్ అండి, ఎక్కడ కూడా ఏ పీస్ రీప్లేస్ లేదు, ఏమీ లేదు. ఈ బండి లోపల సీట్ కవర్ అంటే మనం షోరూమ్ నుంచి కొనుక్కున్నప్పుడు ఎలా అయితే వాసన వస్తుందో అలాంటి వాసన అయితే వస్తుందండి. మీకు క్లియర్గా చూపిస్తాను నేను ఒక్కొక్కటి లోపల. ఇంకా రీడింగ్ చూసుకున్నట్లయితే 61 కిలోమీటర్లు అండి, 61,000 కిలోమీటర్ తిరిగింది. జెన్యున్ రీడింగ్, కంప్లీట్గా షోరూమ్ ట్రాక్, బండి నెంబర్తో పెట్టాను. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. ఇది 2022 వరకే ఆటోమేటిక్ వచ్చిందండి. దీని తర్వాత మనకి క్రిస్టాల్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా 7 సీటర్ వెహికల్ అంటే ఇది 2022 6వ నెల బండి. టైర్లు చూసుకున్నట్టయితే రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది. రన్నింగ్ 4 టైర్లు సీల్ టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు అయితే యూజ్ కూడా చేయలేదు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ మీకు ఒక్కొక్కటి క్లియర్గా చూపిస్తా. దాని తర్వాత దీని ప్రైజ్ ఎంత చెప్తాను. ఇటువంటి కారే ఒక 10-15 డేస్ బ్యాక్ నేను వైట్ కలర్ అమ్మానండి. సేమ్ ఆ కారు ఈ కారు ఒకటే. ఇంకా చూసుకోవచ్చు, లైక్ షోరూమ్ నుంచి తీస్తే ఎలాగ ఉంటుందో అలాగైతే ఉంది బండి. రెండు 2022 6వ నెల అన్నాడు. సో ఇది 9వ నెల అనుకుంటా, 6వ నెల అనుకున్నా నేను. ఎలా వీళ్ళు చూసుకోవచ్చు, టైర్లు అయితే 4 రైట్ రన్నింగ్ టైర్లు ఇదే కండిషన్లో ఉన్నాయి. ఒకసారి చూసుకోవచ్చు బండి మొత్తం ఎలా ఉందన్నది. చిన్న 0.1 రిపోర్ట్ కూడా నేను తప్పు చెప్పానండి. ఏదైతే కళ్ళ ముందు ఉందో అదే చెప్తాను. ఎందుకనంటే ఇన్ని లక్షల రూపాయలు పెట్టి బండి కొనేటప్పుడు ఒక చిన్న రిపోర్ట్ కూడా నేను తప్పు చెప్పను. కార్ అయితే స్టార్ట్ చేశాను, చూసుకోవచ్చు. మీరు క్లస్టర్లో కూడా చూసుకోవచ్చు ఎంత క్లియర్గా ఉందన్నది. 61,900 కిలోమీటర్లు అండి. చూసారా క్లస్టర్లో ఎంత అంటే కొత్తగా తీసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలాగైతే ఉంది. దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. దీనికి 3 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. ఈ కవర్లు కూడా ఇంకా ఊడిపోలేదన్నమాట. ఇది కూడా చూసుకోవచ్చు ఇవి ఎంత కొత్తగా ఉన్నాయి అన్నది. లోపల మనం ఫస్ట్ కార్ కొన్నప్పుడు స్మెల్ వస్తుంది కదండి, సేమ్ అటువంటి స్మెల్ ఇంకా షోరూమ్ నుంచి వచ్చినప్పుడు ఆ స్మెల్ కూడా పోలేదు. దీనికి రివర్స్ కెమెరా కూడా ఉంది, చూసుకోవచ్చు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్, ఎక్కడ కూడా ఒక చిన్న స్క్రాచ్ కూడా లేదండి. కొత్త కార్ తీసుకున్నా ఈ కార్ తీసుకున్నా ఒకటే అండి, దీంట్లో ఎటువంటి సందేహం కూడా అవసరం లేదు. దాని మీద స్కెచ్ మార్క్ ఉన్నాయి చూసారా, మొత్తం ఒరిజినల్ ఉంది బండి. సేమ్ ఇటువంటి కలర్దే నేను తమిళనాడుకి అయితే మొన్న ఒకటి పంపించాను నేను. ఇది కూడా సేమ్ అటువంటి కారే అనమాట. బండికి అసలు ఇంకా ఒక్క చిన్న వంక పెట్టేది కూడా లేదండి, మొత్తం ఒరిజినల్ బండి. ఎవరైనా తీసుకుంటే లోపల కూర్చుంటే కూడా బండి నడుపుతుంటే ఆ ఫీల్ కూడా ఇప్పుడే షోరూమ్ నుంచి తీసుకొచ్చి నడుపుతుంటే ఎలాగైతే ఉందో అలాగైతే ఉంది. ఈ ట్రైల్ ల్యాంప్స్ కూడా చూసుకోవచ్చు. ఒకసారి స్టెప్నీ టైర్ కూడా చూపిస్తా, చూసుకోండి. స్టెప్నీ టైర్ కూడా ఇది బండితో పాటు వచ్చింది. ఇప్పటి వరకు అయితే సీల్ కూడా తీయలేదు. భయ్య బార్ బాగా నెట్టుకోవాలన్నా. ఎవరైనా తీసుకుంటే ఇప్పుడు టైర్లు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదండి. దీనికి ఇన్సూరెన్స్ వచ్చేసి 6వ నెల వరకు ఉంది.
ఈ కంపెనీ స్కెచ్ మార్కింగ్ కూడా చూసుకోవచ్చు. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే వ్యాలిడ్ ఉందండి దీనికి. ఒకసారి మీకు ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తా. ఇది చూసుకోవచ్చు అండి, ఫ్రంట్లో వచ్చిన పొజిషన్ అనేది చూసుకోవచ్చు. కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ తోటి సీల్డ్ ఇంజన్ అయితే ఉంది. మొత్తం కంపెనీ స్కెచ్ మార్కింగ్తో సహా మొత్తం ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం కూడా లేదు బండి. చూసారా కంపెనీ స్కెచ్ మార్క్స్ అవి. సో ఇంకా దీని గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను చెప్పాను కదా, ఒక ముక్కలో కొత్త కారు తీసుకున్నా ఈ కారు తీసుకున్నా ఒకటే అండి. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించాను. వీడియోలో ఎంత అయితే ఎక్కువ పెరిగిపోయింది, మీకు క్లియర్గా అయితే మళ్ళీ ఒకసారి అయితే వివరాలు అయితే చెప్తాను. టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4 వీవర్స్ 2.4 G వేరియంట్ అండి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్, 2022 మోడలు. ఫస్ట్ ఓనర్ వెహికల్. బానెట్ నుంచి డిక్కీ దాకా గ్లాసులు, డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు. రీసెంట్గా అయితే టైర్లు అయితే మార్పించారు. 90 to 100% అయితే టైర్లు అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. డీజిల్ కార్ ఇది. బండి లొకేషన్ ఢిల్లీలో ఉంది, నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. ఇటువంటి కారే మొన్న ఈ మధ్యన అయితే ఒకటి వైట్ కలర్ అమ్మాను. సేమ్ ఆ కారు కూడా ఈ కారు కూడా కొంచెం కూడా ఒక 1% కూడా తేడా అయితే లేదు. అంత పర్ఫెక్ట్గా ఉంది బండి. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 19,75,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ పెడతాను, నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. బండి నేను చెప్పిన దానికంటే మీరు ఇంకా లైవ్లో మీరు మీ ఇక్కడికి వచ్చినా సరే, లేదంటే మీ దగ్గరికి బండి వచ్చినా సరే అంతే క్వాలిటీగా మీరైతే ఫీల్ అవుతారు. 1% కూడా నేను చిన్న రిపోర్ట్ కూడా తప్పు చెప్పనండి. ఎందుకంటే ఇన్ని లక్షల రూపాయలు బండి కొంటున్నారు కాబట్టి చిన్నది ఏదన్నా ఉన్నా నేను చెప్తాను. కొత్త కారు తీసుకుంటే ఈ కారు తీసుకున్నా ఒకటే అండి, అంత ఒక్క ముక్కలో చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ ఏంటని చెప్తాను. మరొకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి. షోరూమ్ కార్ అండి. బంపర్ కూడా 1-2 చోట్ల చిన్న స్క్రాచ్ ఉంటే అది కూడా అయిందా లేదా గ్యారంటీ కూడా లేదు, ఒక సైడ్కి అనమాట అది కూడా. ఓకే సార్, ఈ వెహికల్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి, దీని ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. వెహికల్ మాత్రం ఇంకా ఎంత చూసినా చూడబుద్ధి అయితేనే ఉంటుంది, అంత పర్ఫెక్ట్గా ఉంది బండి అయితే. ఓకే సార్, థ్యాంక్ యూ.